హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ప్రశాంత్ ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తాగుతూ ఉంటాడు కదా. ఇక అప్పుడే మొత్తానికి అనుకున్నది సాధించావు రే అని అంటూ ప్రభాస్ అంటాడు. అప్పుడే ప్రశాంత్ నవ్వుతూ, అవునరా రామలక్ష్మితో నాకు పెళ్లి జరగబోతుంది అని అంటూ ఉంటే, మరి పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటున్నారు అని అంటూ ఉంటే, ఇంకా పెట్టుకోవటం ఏంటి, ఆల్రెడీ పెట్టేసుకున్నారు కదా, వచ్చే శనివారమే గుళ్ళో మాకు పెళ్లి జరగబోతుంది అని అంటే, అదేంట్రా అలా ఎలా చేస్తున్నారు, పెళ్లి గురించి తెలియకుండా ఇలా ఎలా జరుగుతుంది అని అంటూ ఉండగానే ఇక అప్పుడే ప్రభాస్ అన్న మాటకి ప్రశాంత్ ఇలా చెప్తాడు. అదేరా మా పెళ్ళి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా గుళ్ళో జరుగుతుంది అని అంటూ చెప్తే, అలా ఎలా చేసుకుంటున్నావురా, చాలా గ్రాండ్గా జరగాలి కదా మీ పెళ్ళి అంటే, రఘురామ్ గారి కూతురు పెళ్ళి అంటే అంత ఆశామాసి కాదు కదా అని అంటూ ప్రభాస్ అంటాడు. అలా అంటే, అవునరా అది నిజమే, నాకు కూడా అలాగే గ్రాండ్గా చేసుకోవాలని ఉంది, కానీ ఇప్పుడు ఈ మధ్య జరిగిన గొడవలన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి వల్ల మా మావయ్య గారు సీక్రెట్గా పెళ్లి జరిపించాలి అని అంటున్నారు అని అంటే, ఇక అప్పుడే ప్రభాస్ అంటాడు, అయితే ఈ విషయం నేను వెంటనే ఊరంతా చెప్పేస్తాను అని అంటే, అప్పుడు ప్రశాంత్ అంటాడు, వద్దురా ఎందుకు చెప్తావు, ఇంకా కొద్ది రోజులు ఆగరా, పెళ్ళయ్యేదాకా ఆగు అని అంటూ ప్రశాంత్ అంటే, ఎందుకు ఆగాలిరా, నేను ఆ రఘురామ్ గారి మీద పగ తీర్చుకోవాలి అని నీతో చెప్పాను కదా అని అంటే, అవును చెప్పావు అని అంటూ ప్రశాంత్ అంటే, మరి నేను పగ తీర్చుకోవాలి కదరా అంటే, ఇంకా వద్దు కొంచెం ఆగరా, ఈ పెళ్ళయ్యేదాకా ఆగు, తర్వాత ఏమైనా నువ్వు చెప్పినట్టు చేస్తాను అని ప్రశాంత్ అంటే, ఇక అప్పుడే ప్రభాస్ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయి ల్యాప్టాప్ తీసుకొచ్చి అందులో వీడియో తీసి ఓపెన్ చేసి ప్రశాంత్కి చూపిస్తూ ఇలా అంటూ ఉంటాడు, చూసావా నువ్వు తీసుకున్న వీడియో, నువ్వు రామలక్ష్మిని పాడు చేయాలి అనుకున్న వీడియో, అది మొత్తం రికార్డ్ చేశాను, ఇంకా మాత్రం సగం నుంచి మాత్రమే ప్లే చేసి జనాలకు పంపించాం, ఇక ఫస్ట్ నుంచి నువ్వే ఉన్నావు కదా, అది కట్ చేసి ఇక్కడ నుంచి మాత్రమే పంపించాం అని అంటే, ఇంకా ఆ వీడియోని చూపిస్తూ ప్రభాస్ అంటాడు. ఇక అప్పుడే ప్రశాంత్ అంటాడు, రే ఆ వీడియో ఏంట్రా, వద్దురా డిలీట్ చేయరా అంటే, డిలీట్ చేస్తే ఇప్పుడే నువ్వు నా మాట వినట్లేదు, డిలీట్ చేశాక నేను పగ తీర్చుకుంటానంటే నువ్వు నాకు ఏ రకంగా హెల్ప్ చేస్తావు, నాకు నీ మీద నమ్మకం లేదు, అందుకే ఈ వీడియోని ఇలాగే పెడతాను, నేను ఎప్పుడైతే నువ్వు నన్ను తోక జాడించాలని చూస్తే మాత్రం ఈ వీడియో బయట పెడతా, అందుకనే ఇంకా నోరు మూసుకొని నేను చెప్పినట్టు ఊరుకో, మరి నేను ఆ రఘురామ్ గారి గురించి ఊరంతా ప్రచారం చేయాల్సిందే అని అంటే, ఇంకా అప్పుడే సరేలేరా ఎందుకు అనవసరంగా చెడగొట్టుకుంటావు, ఈ పెళ్లి జరిగితే చాలు కదా అని అంటూ, ఇక తాగండి తాగండి అని అంటూ నైట్ అంతా జాగరం చేయాలి అని అనుకుంటూ ఇక తాగుతూ ఉంటారు. ఇక ఆ రకంగా ఆ ల్యాప్టాప్లో ఉన్న వీడియోని చూసి ఇంకా టెన్షన్ పడుతూ ప్రశాంత్ తాగేస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ ఇంకా ఊర్లోకి వచ్చేస్తాడు. ఇక ఊర్లోకి వస్తూ ఊరందరికీ ప్రచారం చేయాలి రాని వాళ్ళ ఫ్రెండ్తో చెప్తాడు. అలా వస్తూ ఇక దారిలో ఎవరు కనిపిస్తే వాళ్ళకి బండి ఆపి మరీ చెప్తూ ఉంటాడు. ఇక రఘురామ్ గారి కూతురు పెళ్ళి ఇంకా వెళ్ళలేదేంటి, ఇక్కడే ఉన్నారు అంటే, అయ్యో బాబు మాకు పెళ్లి గురించి తెలియదే అని అంటే, అవునా మీకు చెప్పకపోవటం ఏంటి, నా దాకా వచ్చిన విషయం మీ దాకా ఎందుకు రాలేదు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకొంతమంది ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఎవరు కల్పించిన వాళ్ళతో చెప్పేస్తూ ఉంటాడు ప్రభాస్. ఇక ఆ రకంగా ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ముసలి వాళ్ళకి అందరికీ చెప్తూ ఉంటాడు. అయినా మీకు తెలియకుండా ఇలా ఎలా చేస్తున్నాడు, మీకు తెలుసు అనుకున్నానే అని అంటూ ఉంటే, అవును రఘురామ్ ఇంట్లో పెళ్ళి అంటే ఊరంతా సందడిగా ఉండాలి, కానీ ఇలా మనకి ఎవరికీ చెప్పకుండా ఇలా ఎలా చేస్తున్నాడు అని తెలిసిన ఆడవాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రభాస్ అంటాడు, ఏమో మీకు తెలుసేమో అనుకుని చెప్పాను, మీకు కూడా తెలియదన్నమాట అని అంటూ ప్రభాస్ మొత్తం అంతా తిరిగి చెప్తూ ఉంటాడు. ఊరంతా తిరుగుతూనే ఉంటాడు, మొత్తం చెప్తూనే ఉంటాడు. అందరికీ అలా చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మీరు చేనికి పొలానికి వెళ్ళిపోతే ఎలాగా, వెళ్ళండి రఘురామ్ ఇంటికి వెళ్ళండి, అక్కడ ఏమైనా పనులు అవసరమవుతాయేమో వెళ్ళి సహాయం చేయండి అని అంటూ ప్రభాస్ అందరితోనూ చెప్తూ ఉంటాడు. అందరికీ చెప్తూ ఉంటే ఇక అప్పుడే తెలిసిన వాళ్ళకి, విన్న వాళ్ళు అంతా షాకింగ్లో అలా ఆలోచిస్తూ ఉంటారు. అదేంటి మనకి తెలియకుండా చేస్తున్నాడు రఘురామ్ గారు అని అంటూ ఇక అందరికీ ఊరంతా తిరిగి చెప్తూ ఉండటంతో ఇంకా అందరూ కూడా రఘురామ్ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత చారు వాళ్ళ నాన్నకి స్పృహ వస్తుంది. అతనికి స్పృహ రాగానే ఆద్య ఇంకా అక్కడే ఉంటుంది కదా, ఇక నన్నెవరు ఇక్కడ కట్టిపడేశారు, నేను ఇక్కడున్నానేంటి, ఎవరు అని అంటూ ఉంటే, అప్పుడే ఆద్య అక్కడికి వస్తూ నేనే నిన్ను ఇక్కడ కట్టిపడేశాను అంటే,
నువ్వా అని అంటూ, నువ్వేంటమ్మా నన్ను ఇలా కట్టేశావు అని అంటూ ఉంటే, ఎందుకో నీకు తెలీదా మా నాన్న ఇక్కడ చెప్పండి అని అడిగితే, మీ నాన్న ఎక్కడున్నారో నాకెలా తెలుస్తుందమ్మా అంటే, నీకు ఏం తెలుసో ఏం తెలీదో మొత్తం నాకంతా తెలుసు, చెప్పు మా నాన్న ఎక్కడున్నాడు చెప్పు చెప్పు అని అరుస్తూ ఉంటుంది ఆద్య. ఇక అప్పుడు తను మాత్రం లేదు నాకు తెలీదు నేను చెప్పను అని అంటాడు. అలా అంటే తెలిసినా కానీ చెప్పవన్నమాట అంటే నవ్వుతూ, అవును నాకు తెలుసు నేను చెప్పను ఇప్పుడు ఏంటంట అని అంటూ నవ్వుతూ ఉంటాడు. అవునా అయితే నీ కూతురు మా నాన్నని ఫోటోలో చూపించింది అదంతా నిజమే అన్నమాట అంటే, అవును నిజమే మా దగ్గరే ఉన్నాడు అని చెప్తూ ఉంటే, ఇంకా నిన్ను వదిలిపెట్టాలి అంటే మా నాన్న ఎక్కడున్నాడో చెప్పాలి అంటే, చెప్పకపోతే ఏం చేస్తావు అని అంటాడు. అలా అనేసరికి ఆద్య అంటుంది, చెప్పకపోతే నిన్ను చంపేస్తాను అంటే, నువ్వు చంపవు నీకు అంత ధైర్యం లేదు అని అంటాడు. చూస్తావా నాకు ఎంత ధైర్యం ఉందో చూస్తావా అని ఆద్య ఇంకా అక్కడ వైర్ తీసుకొని ఇంకా ప్లగ్ బోర్డులో పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తుంది. ఆన్ చేసి ఇక చారు వాళ్ళ నాన్నకి కరెంటు షాక్ పెడుతుంది. అప్పుడు అతను గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆద్య చెప్పు మళ్ళీ చెప్పు అని అంటూ ఉంటుంది. చెప్తావా చెప్పవా అని అంటూ ఉంటే, ఇక అప్పుడే ఆపమ్మా ఆపు చంపేద్దామా చంపొద్దు చెప్తాను అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చెప్పు మరి మా నాన్న ఎక్కడ అంటే, ఇలా చెప్పబోతూ ఉంటే ఆద్యకి ఫోన్ వస్తుంది. ఫోన్ తీసుకొని ఇంకా వీడియో కాల్ చేస్తుంది చారు. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి చారు కనిపిస్తుంది. ఆద్య మీ నాన్నని చూడాలా చూస్తావా మీ నాన్ని ఇదిగో చూడు అని అంటూ చారు వీడియో కాల్లో చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆద్య నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చారు ఇలా బాధగా ఆద్య బాధపడుతూ ఉంటే చారు నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది, చూడు మీ నాన్నే చూడు ఇక్కడే ఉన్నాడు చూడు అని అంటూ ఉంటే, ఇక అప్పుడు చారు వాళ్ళ నాన్న పక్క నుంచి ఇలా అంటాడు, అమ్మ చారు నన్ను విడిపించమ్మా ఈ అమ్మాయి నాకు కరెంట్ షాక్ పెట్టి చంపేసేలాగా ఉంది అని అంటూ ఉంటే, ఇక అప్పుడే ఆద్య అంటుంది, నువ్వు మా నాన్నని వదిలిపెడితేనే ఇక్కడ మీ నాన్నని వదిలిపెడతా లేదంటే చంపేస్తా అని అంటూ ఆద్య అంటుంది. అప్పుడు చారు అంటుంది, అవునా చంపేస్తావా అయితే చంపేసుకో నాకేంటి అని అంటుంది. మీ నాన్నని చంపేస్తా అంటున్నా అని ఆద్య అంటే, చారు అంటుంది, మా నాన్ననే కాదు ఎవరినైనా చంపేసుకో నాకు అవసరం లేదు, నాకు నేను మాత్రమే ముఖ్యం, నా శ్రీను బావతో నన్ను ఒకటి చేయటమే ముఖ్యం, నువ్వు నన్ను శ్రీను బావని ఒకటి చెయ్యి ఇంకా మీ నాన్నని వదిలిపెడతా, మా నాన్నని నువ్వు ఉంచుతావా చంపుతావా నీ ఇష్టం నాకు అవసరం లేదు అంటే, ఇక అప్పుడే వాళ్ళ నాన్న ఏడుస్తూ, చారు అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అమ్మ చారు నన్ను రక్షించు అని అంటే, లేదు మీరు చచ్చిపోండి ఆద్య చంపేస్తే చచ్చిపోండి అనేసి, ఇంకా ఆద్య నన్ను శ్రీనుబావని ఒకటి చెయ్యి మీ నాన్నను వదిలిపెడతా, ఇప్పుడు మా నాన్న నీకు అడ్రస్ చెప్పినా ఇంకా ఏమీ లేదు అక్కడ నేను మార్చేశాను అని చారు చెప్తుంది. ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఆద్య ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ నాన్న ఏడుస్తూ ఇలా అంటూ ఉంటాడు, అమ్మ నా కూతురు మాటలు పట్టించుకోకమ్మా ప్లీజ్ అమ్మా నన్ను వదిలిపెట్టమ్మా అని దండం పెడుతూ ఉంటాడు. ఇక ఆద్య అతన్ని చేతులకున్న తాళ్ళు కట్లు అన్నీ ఇప్పేస్తుంది. ఇక ఏడుస్తూ అలా కూర్చుంటుంది. అతను దండం పెట్టి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే ఆద్య చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక రఘురామ్ వాళ్ళ ఇంట్లో బాధగా ఉంటాడు. ఇక అలా పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఇంట్లో డల్గా బాధగా ఉంటారు. అంతలో కొంతమంది బుట్టలు తీసుకొని ఇంటికి వస్తారు. వచ్చి నమస్తే అయ్యా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళందరినీ చూసిన రఘురామ్ జానకి అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇక ఏంటి ఇలా వచ్చారు అందరూ అని అంటూ రఘురామ్ అడుగుతాడు. సుందరమ్మ కూడా ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే, రఘురామ్ గారి ఇంట్లో పెళ్ళి అంటే మా ఇంట్లో పెళ్ళి లాగానే కదా, ఇంకా మాకు తోచినవన్నీ మేము తీసుకొచ్చాం అని అంటూ చెప్తే ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే మా ఇంట్లో పెళ్ళని మీకెవరు చెప్పారు అని అంటే, మాకు వేరే వాళ్ళు చెప్తే కానీ తెలియలేదు లేదంటే ఈ పాటికి అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం అని అంటూ ఉంటే, ఇక అప్పుడే రఘురామ్ అలా చూస్తూ ఉంటాడు. మీరు మాతో చెప్పలేనందుకు మేమేమీ బాధపడట్లేదయ్యా, ఏదో కారణం ఉండే ఉంటుంది ఇంకా చెప్తారేమో, కానీ ఆ లోపు మనం చేసే పనులన్నీ మొదలు పెట్టాలి కదా అందుకే చేస్తున్నాం అని అంటూ చెప్పేసరికి, ఇక అప్పుడే అంతా అలా చూసి ఇంకా ఏం అవసరం ఉన్నా మళ్ళీ వస్తామనేసి వెళ్ళిపోతారు. ఇక అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సుందరమ్మ శివరాం అందరూ ఉంటారు కదా, శివరాం ఇలా అంటాడు, అయ్యో మనం ఇంట్లో పెళ్ళి అంటే ఎవరికి తెలియకుండా గుట్టుగా చేద్దాం అనుకున్నాం, మరి ఎవరికి ఇదంతా బయట ఎవరు చెప్పారు అసలు ఈ పెళ్ళని బయట జనాలకి ఇలా తెలుసు అని శివరాం వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆద్య వచ్చి అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శౌర్య ప్రశాంత్ కోసం ఇంటికి వస్తాడు. ప్రశాంత్ రే ప్రశాంత్ అని చెప్పి అరుచుకుంటూ లోపలికి వచ్చేస్తాడు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి ఏంట్రా ఏమైంది అని అంటూ ఉంటే, ఇక అప్పుడే లోపలికి వచ్చి
బెడ్రూమ్లో ఉన్న ప్రశాంత్ దగ్గరికి వచ్చి శౌర్య కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించి కొడుతూ ఉంటాడు. ఇక ఏమైందిరా, ఎందుకు కొడుతున్నావు, ఆగరా అని వాళ్ళ నాన్న ఆపుతాడు. ఇక అప్పుడే శౌర్య ఇలా అంటాడు, వీడేం చేశాడో తెలుసా అంటే, మళ్ళీ ఏం చేశాడో చెప్పరా అంటే మళ్ళీ కొడుతూ ఉంటాడు. రేయ్ నేనేం చేశాను రా అని అంటూ ఉంటాడు. నిన్ను చంపేస్తాను రే, నిన్ను చంపేస్తాను, నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు తెలుస్తుందా అంటే వాళ్ళ నాన్న అంటాడు, చెప్పు శౌర్య ఏం చేశాడు వాడు అని అంటూ ఉంటే, వీడు రఘురామ్ గారి పరువు మొత్తం తీసేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో రఘురామ్ గారి కూతురు పెళ్ళి ఎవరికి చెప్పకుండా గుళ్ళో చేద్దామని అనుకున్నారు కదా అంటే, అవును అలాగే అనుకున్నాం అని అంటే, వీడు ఊరంతా ప్రచారం అయ్యేలా చేశాడు. ఊరంతా వెళ్ళి ఆయన మొహం పట్టుకొని అడిగితే ఆయన ఏం చేయాలో అర్థం కాక బాధపడుతున్నారు. వాళ్ళకి పరువు మొత్తం తీసేస్తున్నాడు వీరు అని శౌర్య అంటే, ఇక అప్పుడే చెప్పరా చెప్పు ఎందుకు చేసావు అని అంటూ కొడుతూ ఉంటే, ఇక వాడెందుకు అలా చేస్తాడు అని ప్రమిళ అంటూ ఉంటే, ఇక అప్పుడే ప్రశాంత్ నేను చెప్పలేదు అని అంటే, నిజం చెప్పరా, నువ్వే చెప్పావు చెప్పరా అని అంటూ కాలర్ పట్టుకుంటే, చెప్పింది నేను కాదు అని అంటే, నీకు తప్ప ఇంకెవరికి అవసరం లేదు అంటే ప్రమిళ వాళ్ళని అడుగుతారు, మీరు చెప్పారా అంటే, లేదు మేమెందుకు చెప్తామని అంటే, ఇక అప్పుడే చెప్పరా నువ్వే చెప్పావు కదా అని అంటూ ఉంటే, లేదు నేను ఊరందరికీ ఎందుకు చెప్తాను, నా ఫ్రెండ్ ప్రభాస్ కాడికి చెప్పాను అంతే అని అంటూ ప్రశాంత్ అంటాడు. అంటే వాడికి చెప్పావా అని అంటూ ఉంటాడు శౌర్య. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.